అధిక విస్తీర్ణంలో సాగయ్యే పప్పుజాతి పంటల్లో ప్రధానమైనది కంది. కంది పంటను ఖరీఫ్లో ఎక్కువగా వర్షాధారంగా సాగు చేస్తారు. ఈ సీజన్లో కందిని ఏక పంటగా కంటే మిశ్రమ పంటల సరళిలో పెసర, మినుము, సోయా చిక్కుడు, వేరుశనగ లాంటి పైర్లను జోడించి సాగు చేస్తారు. కంది పంటను పలు రకాల పురుగులు, తెగుళ్లు ఆశించి దిగుబడులకు ఆటంకం కలిగిస్తుంటాయి. వర్షాధారంగా సాగు చేసే కంది కీలక దశలో బెట్టకు గురికాకుండా చూసుకోవడం ముఖ్యం. కంది సాగులో విత్తనాల ఎంపిక, ఎరువుల యాజమాన్యం, సాగులో మెలకువలను సూచిస్తున్నారు కర్నూలు ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మ. ఇప్పుడు అందరూ కూడా కంది వేసుకునే సమయం ఆసన్నమైంది కాబట్టి ఎలాంటి రకాలు వేసుకోవాలి, ఏం రకాలు వేసుకోవాలి అనే సందిగ్ధత ఉంటుంది. దీర్ఘకాలిక రకాలు చూసుకున్నట్లయితే కానీ కృష్ణ అంటే ఎల్ఆర్జీ 105 కానీ లేకపోతే ఆశా కానీ ఉన్నాయి. తర్వాత కొంచెం మధ్యకాలికంగా అలా ఉండే రకాలు తీసుకున్నట్లయితే లక్ష్మి ICPL 85063 కానీ లేకపోతే ఎల్ఆర్జీ 52 కానీ ఉన్నాయి. తర్వాత ఇంకా స్వల్పకాలిక రకాలు చూసుకున్నట్లయితే అంటే 140 రోజుల లోపల వచ్చే రకాలు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చింది PRG 176 ఉంది. వీటిల్లో ప్రైవేట్ రకాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చాలా వరకు ప్రైవేట్ రకాలు వెర్రి తెగులు ఇటీవల బాగా ఎక్కువగా వస్తుంది, దాన్ని తట్టుకోలేవు. కాబట్టి వెర్రి తెగులు సమస్యాత్మకంగా ఉన్న ఆ ప్రాంతాల్లో అయితే కానీ మనకి TRG 59 కానీ లేకపోతే ఎల్ఆర్జీ 105 కానీ వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా విత్తన శుద్ధికి వచ్చినట్లయితే థైరం కానీ లేదా క్యాప్టాన్ కానీ 3 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. అంతేకాకుండా మనకి మొక్కలు ఎండిపోవడం అనేది తర్వాత జరుగుతుంది కాబట్టి ట్రైకోడర్మా విరిడిని మనము 1 కేజీ తీసుకుని కానీ లేదంటే 2 కేజీలు తీసుకొని కానీ మనం 90 కిలోల పేడ ఎరువు, 10 కిలోలు వేప చెక్క వేసి మనం మగ్గించుకొని అంటే దాని పైన గోనె సంచె కానీ లేదా గడ్డి వేసి దాని నీళ్లు చిలకరించి అలా పెరిగితే మనకి దాదాపు 25 రోజులు 30 రోజులకి బూజు డెవలప్ అవుతుంది. దీన్ని కానీ మనం మన కంది వేసే పొలంలో వేసుకున్నట్లయితే ఈ మొక్కలు చనిపోవడం అనేది కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ పద్ధతి ట్రైకోడర్మా విరిడిని వేసుకోవడం చేయాలి. లేదు అంటే మనం విత్తన శుద్ధికి కూడా ట్రైకోడర్మా విరిడిని 8 నుంచి 10 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసి వేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ఎరువులు దీనికి ఎకరాకి 8 కిలోల నత్రజని ఎరువులు, తర్వాత 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను వేసుకోవాల్సి ఉంటుంది. కలుపు నివారణకై మనము విత్తిన 2 రోజుల లోపల పెండిమిథాలిన్ అనే కలుపు మందును బరువు నేలల్లో అయితే 1 లీటర్కి 6.5 మిల్లీలీటర్లు, అదే తేలిక నేలల్లో అయితే 1 లీటర్కి 5 మిల్లీలీటర్ చొప్పున 200 లీటర్ల మందు ద్రావణాన్ని మనం పిచికారీ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి అంటే పంట వచ్చిన తర్వాత అంతర్సేద్యం చేసుకుంటాము. ఒకవేళ అంతర్సేద్యం కుదరినప్పుడు మనకి పొలంలో వెడల్పాటి కలుపు మొక్కలు, తర్వాత గడ్డి జాతి కలుపు మొక్కలు ఉన్నట్లయితే లేతొంగ జాతివి ఉన్నప్పుడు ఇమాజితాఫిర్ పర్స్యూట్ అనే పేరుతో దొరుకుతుంది. దీన్ని 300 మిల్లీలీటర్లు, తర్వాత టర్గా సూపర్ అంటే ఫిజాలోపాపిథైల్ 400 మిల్లీలీటర్లు కలిపిగాన ఈ పొలంలో పిచికారీ చేసుకున్నట్లయితే నివారించుకోవచ్చు. కందిలో మనకి ఎండు తెగులు ప్రధాన సమస్య. ఈ ఎండు తెగులు ఏంటంటే మనకి నీరు నిలవ ఉన్న అలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎండు తెగులు ఆశించినప్పుడు ఏంటంటే మనము ట్రైకోడర్మా విరిడిని నీళ్ళల్లో కలిపి మనము దాని మొక్క మొదళ్ళ దగ్గర పోసినట్లయితే కొంతవరకు కూడా ఇది స్ప్రెడ్ అవ్వకుండా చనిపోకుండా ఉంటుంది. ఇంకా తర్వాత మనకి కందిలో ఈ మధ్య లీఫ్ వెబ్బర్ అంటే ఆకు చుట్టు పురుగు ఎక్కువ ఆశించడం జరిగింది గత సంవత్సరము. దీని నివారణకు గాను మనము నవల్లిరాన్ అనే మందును 1 మిల్లీలీటరు లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనకి దీనిలో బాగా ఉన్న సమస్యాత్మకమైన పురుగు ఏంటంటే కందిలో మనకి మారుక మచ్చల పురుగు. ఈ మారుక మచ్చల పురుగును ఏంటంటే గూడు కడుతుంది. ఇదంతా పూత దశలో మనకేంటంటే ఈ ఆకులు పూత అంతా కలిపి గూడు కట్టి పురుగు పూత లోపల ఉండి రెక్కలన్నీ తినేసి మనకి కాయ రాకుండా చేస్తుంది. కాబట్టి దీనికి మనం కొంచెం జాగ్రత్తగా ఉండి రైతులందరూ కూడా దీన్ని నివారించుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి తొలి దశలో అయితే కానీ మనకి ఇమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు మనకి 1 ఎకరాకి సరిపోతుంది. లేదు అంటే కొంచెం సివియర్గా ఉన్నప్పుడు కొంచెం మనము 60 మిల్లీలీటర్లు స్పైనోసాడ్ కానీ లేదా అంటే కొరాజన్ అయితే మనము 60 మిల్లీలీటర్లు పిచికారీ చేసినట్లయితే దీన్ని కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు.